ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రాశివారు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో అత్యంత కీలకమైనది. మీ ప్రశ్నలకు ముగింపు పలికే రోజు మొదలైంది. మీ జాతక చక్రం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇది ఏ శాస్త్రవేత్త చెప్పలేని పరమ సత్యం. నేను నా అనుభవంతో గర్వంగా చెప్తున్నాను. ఒకవేళ ఈ విషయాలలో మీరు గమనించకపోతే జీవితంలోనే ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోతారు. కేవలం ఈ వీడియో చివరి వరకు చూసి మేము చెప్పే ఈ ఒక్క చిన్న మార్పును మీ జీవితంలో పాటించండి. రాబోయే 4 రోజుల్లో మీరొక సామాన్యుడిలా కాదు, ఒక రాజులా జీవితాన్ని గడుపుతారు. కోట్ల సంపదకు వారసులయ్యే యోగం మీ జాతకంలో వస్తుంది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ తల్లి కటాక్షం, హనుమంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ కింద కామెంట్ బాక్స్లో జై మాత, జై హనుమాన్ అని చెప్పేసి భక్తితోని 3 సార్లు రాయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ రాశి జాతకులారా, వచ్చే 3 రోజుల సమయం మీ జీవితంలోనే పెద్ద అద్భుతమైన వరాన్ని తీసుకురాబోతుంది. ఇలాంటి అదృష్ట సమయం అందరికీ రాదు. కేవలం పుణ్యం చేసుకున్న కొందరికి మాత్రమే దక్కుతుంది. ఇన్నాళ్ళు మీ జీవితంలోనే జరిగిన సంఘటనలు, ఈ ఎదురైన అవమానాలు, మీరు పడిన కన్నీళ్ళు, వీటన్నిటికీ కాలం సమాధానం చెప్పబోతుంది. మీ జాతకంలో ఉన్న ప్రతి అక్షరం ఇప్పుడు నిజం కాబోతుంది. ఈ వీడియోని మీరు శ్రద్ధగా చూస్తే గనక ఈ కలియుగంలోనే మీరు ఒక స్థాయికి చేరుకుంటారు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో వెనక్కి తిరిగి చూసుకునే బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే జీవితాన్ని ఎలా మలుచుకోవాలో తెలియని వాళ్ళు ఎన్ని వేల గంటలు కష్టపడ్డా చివరికి చేతిలో ఖాళీగానే మిగులుతాయి. అందుకే మీ మేలు కోరి చెప్తున్నాను. ఈ విషయాలను ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయకండి. మేము మీ జాతక చక్రాలను, గ్రహాల గమనాన్ని విశ్లేషించడానికి 8 నుండి 10 గంటల సమయం కేటాయించి గొప్ప సమాచారాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. మా ఈ కష్టానికి ప్రతిఫలంగా మేము కోరుకునేది కేవలం ఈ అభిమానం మాత్రమే. మీకు ఈ వీడియోలో ఉపయోగపరంగా అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ అని చెప్పి కామెంట్ చేయండి. మీ యొక్క మాట మా మనసును ఎంతో సంతోషపరుస్తుంది. ఈ రాశి జాతకులారు, గడిచిన 5 ఏళ్లలో మీ జీవితంలో ఏం జరిగిందో, రాబోయే 4 రోజులలో ఏం జరగబోతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ రాశి జాతకులారా, మీ గత 5 సంవత్సరాల జీవిత చరిత్రను ఒక్కసారి తిరిగేస్తే అందులో మీరు పడ్డ వేదన అంతా మాకు స్పష్టంగా కనబడుతుంది. మీ జాతక చక్రాన్ని ప్రకారం గడిచిన 5 ఏళ్లలో మీ జీవితంలో ఏం జరిగింది, రాబోయే ఈ 4 రోజులలో మీ తలరాత ఎలా మారబోతుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు ఒక సామాన్యంగా వ్యక్తిగా మిగిలిపోరు. మీరు చేయబోయే పనులు, మీరు సాధించబోయే విజయాలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఇన్నాళ్ళు మీ ఇరుగు పొరుగు వాళ్ళు లేదా మీకు తెలిసిన వాళ్ళు వీడేం చేయలేడు, వీడి వల్ల ఏది కాదు అని మిమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడారా? ఇంకా సిద్ధంగా ఉండండి. మీ ఎదుగుదలను చూసి అదే వ్యక్తులు స్వయంగా మీ దగ్గరికి వచ్చి తమ తప్పును ఒప్పుకొని క్షమాపణ అడిగే రోజులు రాబోతున్నాయి. మీ ముందు ఎంతో గర్వంతో, అహంకారంతో ప్రవర్తించిన వారి గర్వం పూర్తిగా అణిగిపోయింది. ఈ 4 రోజుల్లో మీరు విజయ పతాకాన్ని ఎగరవేస్తారు. మీ విజయాన్ని చూసి మీ శత్రువులు రగిలిపోతారు అసూయతోటి. ఈ రాశి జాతకులారా, ఈ అద్భుతమైన సమయంలో మీరు కొన్ని ప్రత్యేకమైన విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అదృష్టాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే మీ చేతులతో మీరే మీ కాళ్ళను నరుక్కున్నట్టు అవుతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం ఇప్పుడు మొదలు కాబోతుంది. ఇలాంటి అదృష్టం చాలా అరుదుగా కేవలం కొందరికి మాత్రమే దక్కుతుంది.
మీ జీవితం ఇప్పుడు వజ్రం కంటే కూడా వెలుగుగా మెరగబోతుంది. గడిచిన 5 సంవత్సరాల నుంచి మీరు దేనికోసమైతే పరితపించారో, వేటిని సాధించలేకపోయారో వాటన్నిటినీ ఈ 3 రోజులలో మీరు సొంతం చేసుకోబోతున్నారు. మీ జాతక విశ్లేషణలో మీ శత్రువుల పేర్లు మాత్రమే కాదు, మీరు గతంలో చేసిన పొరపాట్లు కూడా బయటపడ్డాయి. మీరు ఇప్పటికీ ఇబ్బందుల్లోనే ఉండడానికి కారణమైన మీ గత కర్మల గురించి కూడా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా చూడండి. రాబోయే 3 రోజులలో మీకు అందబోయే అశుభవార్తలు ఏమిటి, మీ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి, ఏ పరిహారాలను పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం. వీటన్నిటితో పాటుగా మీ జాతకంలో ఒక ప్రత్యేకమైన దేవత గురించి తెలుసుకుందాం. ఆ దేవత మీ జీవితానికి ఒక వరం ప్రసాదం లాంటిది. వారి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ రాశి జాతకులారా, మీరు ఇప్పటికీ ఈ వీడియోని లైక్ చేయకపోతే అది మీరు చేసే ఒక పెద్ద పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇది కేవలం వీడియో మాత్రమే కాదు, దైవ సందేశం. భగవంతుడు అందించే ప్రసాదాన్ని ఎలాగైతే గౌరవిస్తారో ఈ సందేశాన్ని కూడా అలాగే స్వీకరించండి. మనస్ఫూర్తిగా ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై మాతాజీ, జై హనుమాన్ అని చెప్పి రాశారో లేదో ఒకసారి సరి చూసుకోండి. మీ ఆత్మసాక్షిగా మీరు సిద్ధంగా ఉంటే మీ జీవితం మారకుండా ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ఈ రాశి జాతకులారా, ఒక్కసారి మీ మనసును అడగండి. మీరు ఈ వీడియోని లైక్ చేశారా? కామెంట్ బాక్స్లో ఆ తల్లిని తలుచుకుంటూ జై మాతా అని రాశారా? ఒకవేళ మీ మనసు అవునని చెబితే ఇక మీ జీవితం మారబోతుందని నమ్మండి. ఆ మార్పును ఆపడం ఇక ఎవరి తరం కాదు. ఒకవేళ ఇంకా చేయకపోతే మీరు మీ అదృష్టానికి దూరంగా ఉన్నట్టే లెక్క. ఎందుకంటే గ్రహాల స్థితి, సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు. వచ్చే ఈ 3 రోజులు మీ జీవితంలో సూర్యుడిలాగా ప్రకాశించబోతుంది. గత 5 ఏళ్ళుగా మీరు దేనికోసమైతే కన్నీళ్ళు పెట్టుకున్నారో, ఏ వస్తువు కోసమైతే ఎదురు చూస్తున్నారో అది ఇప్పుడు మీకు దక్కబోతుంది. ఇంతకంటే పెద్ద సంతోషం ఏముంటుంది? అందుకే అస్సలు ఆందోళన పడకండి. రాబోయే ఈ 3 రోజులలో మీరు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న ఓ గొప్ప అవకాశం మీ తలుపు తట్టబోతుంది. గత 5 ఏళ్ళుగా మీరు రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడ్డారు. ఎంతో శ్రమించారు. ఆశించిన గుర్తింపు రాలేదు, ఆశించిన విజయం దక్కలేదు. అయితే ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరిపోయే సమయం వచ్చేసింది. గతంలో మీకు దక్కనివన్నీ ఇప్పుడు రెట్టింపు సంతోషంతో మీ దగ్గరకు రాబోతున్నాయి. కానీ ఈ రాశి జాతకులారా, ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. గతంలో మీరు చేసిన కొన్ని పొరపాట్ల వల్లనే మీరు ఇప్పటికీ ఇబ్బందులోనే ఉండిపోయారు. ఆ తప్పులే మీ అదృష్టాన్ని మీ దగ్గరకు రానివ్వకుండా అడ్డుకున్నాయి. వచ్చే ఈ 4 రోజులు మీకు చాలా అదృష్టకరమైనవి. ఆ అదృష్టం మీ సొంతం అవ్వాలి అంటే మీరు ఈ 3 తప్పులను పొరపాటున కూడా చేయకూడదు. మొదటి తప్పు, రాబోయే ఈ 3 రోజుల పాటు మాంసం, చేపలు మరియు మద్యం వంటివి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. మేము ఎన్నిసార్లు హెచ్చరించినా చాలామంది వాటిని తేలికగా తీసుకుంటారు, ఏదో జోక్ అనుకుంటారు. కానీ ఎవరైతే ఇలాంటి నియమాలు పాటించారో వారు మళ్ళీ కష్టాల్లోకి వెళ్తారు. ఈ రాశి జాతకులారా, ఈ 3 రోజులు మీ జాతకంలోని గ్రహాలు చాలా శక్తివంతంగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు పవిత్రంగా ఉంటేనే ఆ గ్రహాల బలం మీకు అందుకుంది. ఇకపై ఈ తప్పు చేయనని మీ మనసులో గట్టిగా నిశ్చయించుకోండి. అప్పుడే మీ తలరాత మారుతుంది. ఈ రాశి జాతకులారా, మీరు నియమాలను ఎందుకు పాటించాలో తెలుసా? ఎందుకంటే రాబోయే ఈ 3 రోజుల్లో మీ జాతకంలోని సామాన్యమైన గ్రహస్థితి లేదు. మీ జాతకాన్ని మార్చే అద్భుతమైన గ్రహ గమనం కనిపిస్తుంది. కాబట్టి మీకు అన్నీ కూడా గ్రహాలు తోడయ్యాయి. కాబట్టి మీ జాతకంలో మీకు అన్ని రాజయోగం మరియు అత్యంత శక్తివంతమైన గజకేసరి యోగం ఇవన్నీ ఏర్పడబోతున్నాయి. మీరు కనుక పవిత్రంగా ఉండి నియమాలను పాటిస్తే మీ జాతకంలో మీ
బలంగా ఉంటుంది మీ జాతకంలోని. అఖండ రాజయోగం పొందే అవకాశం ఉంది. ఎన్నాళ్ళు దేనికోసం అయితే ప్రాణం పెట్టి కష్టపడుతున్నారో ఆ విజయాలన్నీ ఈ 3 రోజులలోనే మీ సొంతం కాబోతున్నాయి. ఇలాంటి గ్రహస్థితి అందరి జాతకంలోనూ ఉండదు. ఎవరైతే గతంలో మంచి కర్మలు చేసి ఉంటారో అలాంటి పుణ్యాత్ములకు మాత్రమే ఇటువంటి అదృష్టం దక్కుతుంది. మీ జాతక చక్రం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది కాబట్టి గతం కంటే కూడా మెరుగైన ఫలితాలను ఇప్పుడు మీ తలుపు తట్టబోతున్నాయి. అందుకే ఈ రాశి జాతకులరా, మీ గ్రహ బలాన్ని తగ్గించే ఆ తప్పును పొరపాటున చేయకండి. అది ఏమిటంటే ఎప్పుడైనా సరే, ముఖ్యంగా వచ్చే ఈ 3 రోజుల్లో మీ ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరితోనూ గొడవ పడకండి. ఎవరితోనూ కఠినంగా మాట్లాడకూడదు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల వాదనకు దిగి మనసులో కోపం పెట్టుకొని బయటకు అడుగు పెట్టకండి. మీకు అనుకూలంగా ఈ గ్రహాలు ఉన్నప్పుడే గొడవపడి బయటికి వెళ్తే విలాసవంతమైన జీవితాన్ని కారకుడైన ఈ గ్రహాలు మీకు బలహీనపడతాయి. కాబట్టి మీరు చేయాల్సిన పనులు ఆగిపోతాయి. లాభం పొందాల్సిన చోట నష్టాలు ఎదురవుతాయి. చివరికి ఏమవుతుందంటే చేతికి వచ్చిన పని ఆగిపోయి భారీ ఆర్థిక నష్టం కలుగుతుంది. ఆ సమయంలో మీరు అదృష్టం బాగలేదని బాధపడుతుంటారు. కానీ అసలు తప్పు మీ ప్రవర్తనలో ఉందని గమనించారు. కాబట్టి ఈ రాశి జాతకులరా, ఈ 3 రోజులు మీ ఇంట్లో ప్రశాంతమైన సానుకూలమైన వాతావరణం ఉండేలా చూసుకోండి. మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం అంతగా మీ పైన ఉంటుంది. ఇక 3వ తప్పు, మీ జీవితంలో మీరు చేసుకున్న అతిపెద్ద పొరపాటు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రాశి జాతకులరా, మీ జీవితంలోని మీరు చేసుకున్న ఆ 3వ తప్పు అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మేయడం. మీ మనసు చాలా మంచిది. ఎవరైనా వచ్చి బాధ చెప్పుకుంటే వెంటనే కరిగిపోతారు. వాటిని నమ్మి మీ భవిష్యత్తులో ప్రణాళికలు, మీ సీక్రెట్స్ అన్నీ కూడా చెప్పేస్తారు. చివరికి ఏమవుతుంది? మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారో, ఎవరికైతే బాధ్యతలు అప్పగించారో అదే వ్యక్తి మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇక కలియుగం. ఇక్కడ మీరు ఎవరైతే సహాయం చేస్తారో రేపు వారే మీకు శత్రువులుగా మారుతారు. అది చేదు నిజం. మీరు ఈ మాట కావాలంటే రాసి పెట్టుకోండి. ఈరోజు మీరు ఎవరినైతే చేయి పట్టుకొని పైకి తీసుకొస్తారో రేపు అదే వ్యక్తి మీతో పోటీకి వస్తాడు. మీ స్థాయికి సమానంగా ఎదగాలని చూస్తారు. అందుకే ఈ లోకంలో ఎవరినైనా సరే నమ్మే ముందు 100 సార్లు ఆలోచించండి. ఒక సామెత ఉంది, ఎవరికైనా డబ్బు ఇచ్చినా పర్వాలేదు కానీ జ్ఞానాన్ని, ఐడియాలను ఇవ్వకూడదు అని. ఎందుకంటే మీరు నేర్పిన విద్యని వాళ్ళు మీ మీద ప్రయోగం చేస్తారు. డబ్బు విషయంలో కూడా రేపు మీరు ఏం చేయబోతున్నారు, ఏ ఊరు వెళ్తున్నారు, మీ వ్యాపార రహస్యాలు ఏమిటి, ఇవన్నీ మీలోనే దాచుకోండి. ఎందుకంటే ఈ రాశి వారికి ఇతరుల దృష్టి చాలా త్వరగా తగులుతుంది. మీరు కొంచెం సంతోషంగా ఉన్నా, ఏదైనా కొత్త పని మొదలుపెట్టినా కుళ్ళుకునేవారు చాలామంది ఉంటారు. వారి చెడు చూపు వలన మీ పనులు ఆగిపోవడమే కాకుండా ఊహించని నష్టాలు కూడా వస్తూ ఉంటాయి. అందుకే మీ ఆనందాన్ని, మీ రహస్యాలను మీ మనసులోనే భద్రపరచుకోండి. ఇక మీ జీవితంలోనే అడ్డంకులుగా ఉన్న ఆ 3 వ్యక్తులు ఎవరు, వారి నుండి ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి జాతకులారా, మీ సంతోషాన్ని చూసి ఓర్వలేక ఏడ్చేవారు, మీ ఎదుగుదలను చూసి కుళ్ళుకునేవారు మీ చుట్టూనే ఉన్నారు. వారి చెడు చూపు వలన మీ జీవితంలోనే దిష్టి తగిలి అకస్మాత్తుగా ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంది. వందలు, వేలు కాదు, లక్షల్లో నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటలను చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో మీరు విజయం సాధించాలన్నా, మీరు అనుకున్న స్థాయికి చేరాలన్నా ఆ 3 వ్యక్తులకి మీరు దూరంగా ఉండాలి. ఆ 3 మీ విజయానికి అడ్డుగోడలా నిలబడ్డారు. ఇదేదో తమాషా కోసం చెప్తున్న మాట కాదు, 100కి 100 పాళ్ళు నికాసైన నిజం. ఈ 3 వ్యక్తులు మీ మీద పగతో రగిలిపోతున్నారు.
గత 5 ఏళ్లుగా మిమ్మల్ని ఎన్నిసార్లు ఇబ్బందిలోకి నెట్టారో, మిమ్మల్ని పూర్తిగా అణగదొక్కడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో ఆ భగవంతుడికే తెలుసు. కానీ ఇంత జరుగుతున్నా మీరు ఇంకా క్షేమంగా ఉన్నారు అంటే, మీరు ఇంకా సంతోషంగా నవ్వుతూ ఉన్నారు అంటే దానికి కారణం ఎవరో తెలుసా? మీ వెనక ఉన్న ఒక మహాశక్తి, ఒక శక్తివంతమైన దైవం మిమ్మల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. ఆయన రక్షణ కవచంలా మీ ముందు ఉండబట్టి ఆ శత్రువుల బాధ్యతలు పా పాచికలు పారలేదు. ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. మిమ్మల్ని కాపాడే ఆ దైవం ప్రస్తుతం మీ పైన కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. ఆయనను మీరు మళ్ళీ ప్రసన్నం చేసుకోవాలి. అది ఎలాగో నేను మీకు వివరంగా చెప్తాను. ఒకసారి మీరు ఆయనను ప్రసన్నం చేసుకుంటే చాలు, రాబోయే ఆ 4 రోజుల్లో మీ అదృష్టం ఎలా మారుతుంది అంటే, మీ ఇరుగు పొరుగు వాళ్ళు మీ ఎదుగుదలను చూసి షాక్ అవుతారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి తల వంచక తప్పదు. మీ విజయ గర్జన చూసి లోకం భయపడే రోజు రాబోతుంది. మీరు పడ్డ కష్టం, మీరు అనుభవించిన కన్నీళ్ళు ఇప్పుడు మీ శత్రువులకు ఒక శాపంగా మారబోతుంది. ఈ రాశి జాతకులారా, ఆ 3 వ్యక్తులతో మీరు ఇప్పుడే సంబంధాలను తెంచుకోవాలి. ఎందుకంటే వారు మిమ్మల్ని వెనక నుండి దెబ్బతీస్తున్నాడు. గత 5 ఏళ్లుగా వారు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నారు. ఇప్పటికే మీకు చాలాసార్లు హెచ్చరికలు పంపాను, కానీ మీరు వారు తేలికగా తీసుకున్నారు. చూశారు కదా, అందుకే మీ జీవితం ఎప్పుడో మేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. మీరు వాళ్ళని నమ్మి మోసపోతున్నారు, కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఆ 3 వ్యక్తులు ఎవరు? వారి పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి జాతకులారా, ఆ 3 వ్యక్తులు ఎవరో కాదు, మీ బలహీనతను ఆసరాగా చేసుకొని మిమ్మల్ని వాడుకుంటున్నవారు. వీరు మీకు చాలా దగ్గర వారు. మీ బంధువుల్లోనూ, మీ ఇరుగు పొరుగులో ఉన్నవారు, లేదా మీ బాగా తెలిసిన వారు అయి ఉంటారు. మీ ముందు చాలా తీయగా మాట్లాడతారు, వెనుక ఎంతో ప్రేమగా నటిస్తారు. వారితో మాట్లాడుతున్నప్పుడు మీరంత మంచివారు ఎవరు లేరు, మీరు మనవాళ్ళే అన్నట్టు మీరు నమ్ముతారు. అసలు వారిపై మీకు అనుమానం రానివ్వకుండా అంత గొప్పగా మాయ చేస్తారు. వారు మీరు కళ్ళు మూసుకొని నమ్మడం వలనే ఇన్నాళ్ళు మీరు మనసుకు మీకు మీ జాతకులారా, ఈ విజయం మీకు చాలా దగ్గరగా ఉంది. కానీ ఇప్పటికీ మీరు అదే పాత తప్పులను చేస్తూ ఆ 3 వ్యక్తులను నమ్ముతూ పోతే మీ జీవితంలోనే ఎలా పైకి వస్తారు? మీరే ఆలోచించుకోండి. గత 5 ఏళ్లలో ఈ 3 వ్యక్తులు మీ పైన తాంత్రిక ప్రయోగాలు కూడా చేయించారు. మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయడానికి శత్రువులను మీ పైకి ఉసుకొల్పారు. అవసరమైతే కొన్ని దొంగ సాధువుల సహాయం కూడా తీసుకున్నారు. నిజం చెప్పాలి అంటే గత 6 నెలల క్రితం మీ జీవితంలో ఒక ప్రమాదకరమైన సంఘటన జరిగింది. అందులో మీరు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. మీరు అలా క్షేమంగా బయటపడడానికి కారణం ఎవరో తెలుసా? మీ వెనకాల ఒక శక్తివంతమైన దేవత ఉండడమే. ఆ దైవ బలమే మిమ్మల్ని ఆ శత్రువుల కంటికి కనబడకుండా రక్షిస్తుంది. మరి ఆ శత్రువులు ఎవరు? వారి పేరు ఏ అక్షరంతో మొదలవుతాయి అనేది ఇప్పుడు స్పష్టంగా ఉన్నాయి. వారి పేర్లు RLAEPM మరియు G అనే అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ అక్షరాలతో పేరున్న వారిలో 3 వ్యక్తులు మీ పాలిట శత్రువులుగా మారి మీ వెనక గోతులు తీస్తున్నారు. రాబోయే 3 రోజుల్లో మీరు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించాలి. అలా చేస్తే మీ జీవితం మారిపోవడమే కాదు, మీ ఇంట్లో ధనలక్ష్మి విఘ్నేశ్వరుడు కొలువై ఉంటారు. కర్మప్రధానమైన దేవుడు కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. అయితే మిమ్మల్ని రక్షించిన ఆ దేవత ఎవరు? ఆయన మీపై ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? వారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి జాతకులారా, మీ జీవితంలోని గత 5 సంవత్సరాలుగా ప్రతి అడుగులోనూ మీకు తోడుగా ఉంటూ కంటికి కనబడని ఆ రక్షణ కవచంలా నిలబడిన దైవం ఎవరో తెలుసా? ఆయనే సంకట మోచనుడు ఆంజనేయ స్వామి. మీ పైకి ఏదైనా ఆపద వస్తుంది అంటే అది మీ దరి చేరకముందే ఆ హనుమంతుడు అక్కడ ప్రత్యక్షమై మిమ్మల్ని కాపాడుకుంటున్నాడు. ఎంతలా అంటే
సాక్షాత్తు యమధర్మరాజు మీ ముంగిట నిలబడిన ఆ మహాబలి ఆయనను సైతం ఎదిరించి మేము ప్రాణాలు నిలబెట్టాడు. యమధర్మరాజా, నా భక్తుడు జోలికి రావాలి అంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి అని హెచ్చరించి కాలయముడిని సైతం వెనక్కి పంపిన శక్తి ఆ స్వామిది. అందుకే మీరు ఇన్ని గండాల నుండి బయటపడగలిగారు. కానీ ఈ రాశి జాతకులారా, ఇంతలా మిమ్మల్ని కాపాడుకున్న ఆ స్వామి ఇప్పుడు మీపై కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. దానికి కారణం మీరు ప్రతిరోజు చేసుకున్న ఒక చిన్న పొరపాటే. లోకంలో ప్రతి మనిషికి పనులుంటాయి. కష్టపడితేనే కడుపు నిండుతుంది. ఇది నిజమే. కానీ మీకు ఆ కష్టపడే శక్తిని ఇచ్చింది ఎవరు? ఆ సమయాన్ని ప్రసాదించింది ఎవరు? అంతా ఆ దేవుడి దయ వల్లనే కదా. కానీ మీరు మాత్రం భగవంతుని ఇచ్చిన 24 గంటల సమయంలో కనీసం ఒక్క 10 నిమిషాలు కూడా ఆయన కోసం కేటాయించటం లేదు. దైవ ప్రార్థనలో, భజనను నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు మీకు ఎన్నోసార్లు సంకేతాలను ఇచ్చినా వాటిని గమనించటం లేదు. అందుకే ఆ స్వామికి మీ పైన కొంచెం అలక కలిగింది. కాబట్టి ఈ రాశి జాతకులారా, ఇకపై ఆ తప్పు చేయకండి. మీ పనులు మీరు చేసుకోండి. కనీసం రోజు 10 నిమిషాలు ఆంజనేయ స్వామిని తలుచుకోండి. హనుమాన్ చాలీసా వినండి లేదా చదవండి. అప్పుడే మీ మనసు శుద్ధి అవుతుంది. ముఖ్యంగా వచ్చే 3 రోజులలో మీకు 2 పెద్ద సంకేతాలు వస్తున్నాయి. ఇవి మీకు గుర్తించగలిగితే మీ అదృష్టం తిరుగులేకుండా పోతుంది. ఆ సంకేతాల గురించి చెప్పే ముందు మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై బాలాజీ మహారాజు అని 3 సార్లు రాయండి. మీరు చేసే ఈ కామెంట్స్ మీ కోరికను ఆ హనుమంతుడి పాదాల దగ్గర చేర్చి ఒక అర్జీ లాంటిది. ఇక ఆ సంకేతాల విషయానికి వస్తే, వచ్చే 3 రోజులలో మీకు ఎక్కడైనా సరే కోతి కనిపిస్తే దాన్ని మామూలుగా కోతిగా చూడకండి. అది సాక్షాత్తు ఆ హనుమంతుడి దూతగా భావించి ఆ కోతి మీ కళ్ళలోకి చూస్తూ ఏదైనా అడిగినట్టుగా అనిపిస్తే అది మీ జీవితం మారబోతుందనడానికి ఒక గుర్తు. ఆ సమయంలో మీరు దానికి ఏదైనా ఆహారాన్ని పెట్టండి. మార్కెట్లో ఉంటే అరటిపండు కొనివ్వండి. ఒకవేళ మీ ఇంటికే కోతులు వస్తే వాటికి కడుపు నిండా అన్నం పెట్టండి. ఎవరైనా కోతిని ఆడించేవారు మీ వీధిలోకి వచ్చినా వారికి తోచిన సహాయం చేయండి. అది మీ కష్టాలకు పరిష్కారం చూపించే మొదటి సంకేతం. ఈ రాశి జాతకులారా, మీరు రోజు కూడా ఆఫీస్లో లేదా బయట పనిలో వెళ్తున్నప్పుడు కోతులు కనిపించడం సహజం. మీకు అనిపించవచ్చు. కానీ రాబోయే ఈ 3 రోజులలో మీకు కనిపించే కోతికి సాదా సీదా కోతికి చాలా తేడా ఉంటుంది. అది మీ కళ్ళల్లోకి నేరుగా చూస్తూ మీ నుండి ఏదో ఆశిస్తున్నట్టుగా సంకేతాలను ఇస్తుంది. అలాంటి సమయంలో దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న పళ్ళు, ఆహారాన్ని దాన్ని అందించండి. ఒకవేళ కోతులను ఆడించేవారు మీ కంటపడితే వారికి మీ శక్తి మేరకు సహాయం చేయండి. అది మీకు కేవలం ఒక దృశ్యం మాత్రం కాదు. అది మాత్రం మీ కష్టాలకు ఫలితాలం దొరకబోతున్నాయని స్వామి పంపిస్తున్న గొప్ప సంకేతాలు. ఇక 2వ సంకేతం మరింత ముఖ్యం. ఇది మీ ఇంట్లోనే మీకు కనిపిస్తుంది. వచ్చే 3 రోజులలో మీరు ఉదయం నిద్ర లేవగానే బల్లి కనిపిస్తే, లేదా మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీ ఇంటి వాకిలి ముందు ఏదైనా పక్షి వాలినా, లేదంటే సాక్షాత్తు ఆ గోమాత మీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి పేడ వేసి వెళ్ళిన, అది సామాన్యమైన విషయం కాదు. అది మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందనడానికి, మీ దరిద్రం వదిలిపోతుంది అనడానికి సంకేతం. అంతేకాదు, ఈ 3 రోజుల్లో మీకు వచ్చే స్వప్నాలు కూడా చాలా ప్రత్యేకం. ఇన్నాళ్ళు మీకు శత్రువులు వెంటాడుతున్నట్టు, మీరు పాలిపోలేక అసలు కాళ్ళు భారంగా అనిపిస్తున్నట్టు అనిపించవచ్చు. అంటే శత్రువుల నీడ మీ పైన ఉందని అర్థం. అయితే ఈ 4 రోజులలో మీరు శత్రువులను విజయం సాధిస్తున్నట్టు, లేదా ఏదైనా కష్టం నుంచి బయటపడినట్టు అలా వస్తే అది సాక్షాత్తు ఆ హనుమంతుడు మీకు ఇస్తున్న భరోసా. అలాంటి కల రాగానే మీరు చేయాల్సిన పని ఒకటే. ఉదయాన్నే నిద్రలేచి స్నానాదులు ముగించుకొని మీ ఇంటి నుండి ఏ దిశలో అయితే ఆంజనేయ స్వామి ఆలయం ఉందో ఆ దిశ వైపు తిరిగి
కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకోండి. మనస్ఫూర్తిగా ఇలా ప్రార్థించండి. ఏ సంకట మోచన మహాబలి హనుమాన్ మీ కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మాపైన ఉండాలి. నా జీవిత బాధ్యతను నీ చేతుల్లో పెడుతున్నాను స్వామి, నన్ను సరైన దారిలో నడిపించు అని చెప్పి వేడుకోండి. మీ మనసులోని ఆర్తిని ఆ స్వామి వింటారు. మీ అర్జీని ఆ హనుమంతుడు స్వీకరిస్తాడు. మీ జీవితాన్ని ఆయననే స్వయంగా తీసుకోబోతున్నాడు చేతిలోకి. ఈ రాశి జాతకులారా, అసలైన విషయానికి వద్దాం. రాబోయే ఈ 3 రోజులలో మీ జాతకంలో ఉన్న గ్రహాల కదలిక వలన మీకు అందబోయే ఆ అద్భుతమైన శుభవార్తలు ఏమిటి? మీ కుండలిలోనే మీకు అన్ని 3 గ్రహాలు, ఈ 4 గ్రహాలు కలవడం వలన మీ జీవితం ఎలా మారబోతుంది? నేను మీకు ఒక పెద్దన్నలా, ఒక గురువులా చాలా సులభమైన భాషను వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. సాధారణంగా మీకు అంటే ఈ గ్రహాలు కలిసినప్పుడు జీవితంలో సౌకర్యాల పాటు తెలివితేటలు కూడా పెరుగుతాయి. అంటే డబ్బు రావడమే కాదు, ఆ డబ్బుని ఎలా దాచుకోవాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే వివేకం మీకు కలుగుతుంది. చాలామందికి సంపాదన ఉన్న తప్పుడు నిర్ణయాల వలన అంతా పోగొట్టుకుంటారు. ఈ గ్రహాల కదలిక మీకు ఆ తప్పు జరగకుండా కాపాడుతుంది. మీ మాటకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పే సలహాల కోసం జనం ఎదురు చూస్తారు. ఇక గురువుతో ఇక గ్రహాలు కలిసినప్పుడు అపారమైన ధైర్యాన్ని, కష్టపడే తత్వాన్ని ఇస్తుంది. ఒక పేదవాడిని కూడా సమాజంలో తల ఎత్తుకొని తిరిగేలాగా చేసే శక్తి ఈ కలయికకు ఉంది. మొదటి శుభవార్త, ఇది మీరు ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించింది. రాబోయే 3 రోజుల్లో మీకు ఊహించని ఒక గొప్ప అవకాశం రాబోతుంది. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన పేమెంట్స్ మీకు అందుతాయి. వ్యాపారం చేసేవారికి కొత్త ఆర్డర్లు రావచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కష్టం వృధా పోలేదని చెప్పడానికి భగవంతుడి ఇచ్చే సంకేతం ఇది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు బద్ధకాన్ని దరిచేరనివ్వకండి. కాబట్టి ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. గురువు ప్రభావం వలన నిజాయితీగా కష్టపడండి. అప్పుడు మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. కాబట్టి ఇది మీకు కుటుంబానికి సంబంధించింది. మీ జాతకంలో ఏర్పడిన గజకేసరి యోగం వలన ఇంట్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు, పాత గొడవలు తొలగిపోతాయి. గతంలో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు ఇప్పుడు మీతో సన్నిహితంగా ఉంటారు. ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇది ఏదో మాయ కాదు. ఇది మీ ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న ఇట్టి సమస్యలను ఆ దేవుడే స్వయంగా పరిష్కరిస్తున్నాడు. ఎందుకంటే ఇంటి వాతావరణం బాగుంటేనే మనిషి అదృష్టం కూడా బాగుంటుంది. 3వ శుభవార్త, ఇది మీ ఆత్మగౌరవం మరియు గుర్తింపునకు సంబంధించింది. మీ జాతకంలోని చతుర్భుజ రాజయోగం వలన మీరు చేసే పనులకు సామాజిక గుర్తింపు లభిస్తుంది. ఇన్నాళ్ళు తెర వెనుక ఉన్న మీరు ఇప్పుడు అందరి దృష్టిలో పడతారు. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు అందుతాయి. లోకం మిమ్మల్ని ఒక విజేతగా చూసే రోజులు దగ్గర పడ్డాయి. ఈ రాశి వరకులు మీ జాతకంలో ఏర్పడిన ఈ చతుర్భుజ రాజయోగం మీకు 4 వైపుల నుండి రక్షణను, సహాయాన్ని అందిస్తుంది. మీ వృత్తిలో తోటివారి సహకారం, ఇంట్లో పెద్దల ఆశీస్సులు, సమాజంలోని పేరు ఉన్న వ్యక్తుల మద్దతు లభిస్తుంది. ఇన్నాళ్ళు మేము తక్కువ చూసిన వారు ఇప్పుడు మీ మాటలను చాలా సీరియస్గా తీసుకుంటారు. ఏదైనా పెద్ద బాధ్యత మీ భుజాన పడవచ్చు. అది మీ భవిష్యత్తును మార్చే ఒక గొప్ప మలుపు అవుతుంది. 4వ శుభవార్త, ఇది మీ వ్యక్తిగత సంబంధానికి సంబంధించింది. ఇది మీ జాతకంలోనే మీకు ఆ గురువుకి అందరు బలంగా ఉండడం వల్ల మీకు బలాన్ని స్వీకరిస్తాయి. కొత్తగా పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఎవరితో మాట్లాడినా నిజాయితీగా ఉండండి. మోసపూరితమైన మాటలు, అబద్ధపు వాగ్దానాలు అస్సలు చేయకండి. ఎందుకంటే మీరు స్వచ్ఛతను ప్రేమిస్తారు. మీలో ఉన్న గ్రహాలు మీ జాగ్రత్తలు
వచ్చే 4 రోజులు ఎవరైనా సరే మిమ్మల్ని కావాలని రెచ్చగొడితే ఆవేశపడకండి. కాబట్టి మీకు కోపం రావచ్చు రెచ్చగొట్టడం వలన. ఆ కోపంలో మీకు మీరనే మాటలు నష్టం కలిగిస్తాయి. వాదనలకు దూరంగా ఉండడమే మీ అసలైన విజయం. అలాగే మీ ప్లాన్స్ గురించి ఎవరికీ చెప్పకండి. మీ పనిని మీరు సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళండి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా బద్ధకాన్ని పక్కన పెట్టి ముందడుగు వేయండి. మీ అదృష్టాన్ని పెంచే సులభమైన పరిహారం ఉదయం నిద్ర లేవగానే 2 చేతులు జోడించి, ఏ ప్రభు, నా బుద్ధిని సరిగ్గా ఉంచు, నా సంకల్పాన్ని బలంగా మార్చు, నా కర్మలకు తగిన శక్తినివ్వు అని 1 నిమిషం ప్రార్థించండి. ఇంట్లో దీపారాధన చేయండి. మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోయినా పర్వాలేదు, నూనెతోనైనా సరే భక్తితో దీపం వెలిగించండి. ఇది మీ ఇంటిలోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఈ 3 రోజుల్లో ఏదైనా ఒక రోజు పేదవారికి పాలు, బియ్యం లేదా మీరు వండిన పాయసాన్ని దానంగా ఇవ్వండి. ఇది మీకు గ్రహ దోషాలను తొలగించి లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. కాబట్టి మంగళవారం రోజు హనుమంతుడిని తలుచుకొని, బజరంగ బలి, నాకు ధైర్యాన్ని ఇవ్వు, నాకు తప్పుడు దారిలో వెళ్ళకుండా కాపాడు అని వేడుకోండి. చివరిగా ఒక ఆధ్యాత్మిక సంకేతం. ఒక భక్తుడు శ్రీకృష్ణుని, స్వామి, నా రాత ఎప్పుడు మారుతుంది అని అడిగాడట. అప్పుడు కృష్ణుడు నవ్వి, ఏ రోజైతే నువ్వు చేసే పనిని దైవంగా భావించి కష్టపడతావో ఆ రోజే నీ అదృష్టం నీకు బానిస అవుతుందని చెప్పాడట. అంటే మీ చేసే ప్రయత్నమే మీ రాతను మారుస్తుంది. ఈ రాశి జాతకులరా, భగవంతుడి పూజించడం అంటే కేవలం గుడికి వెళ్ళడం మాత్రమే కాదు. మీరు చేసే ప్రతి పనిని నిజాయితీగా పూర్తి మనసుతో చేయడమే అసలైన పూజ. ఎవరి హక్కును కాలరాయకుండా, ఎవరిని మోసం చేయకుండా మీరు చేసే కష్టమే మీ భవిష్యత్తుకు మారుస్తుంది. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడే గురువు ఆశీస్సులు లభిస్తాయి. ఎక్కడైతే కృతజ్ఞత, నిర్మలమైన మనసు ఉంటాయో అక్కడే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలాగే ఎక్కడైతే సాహసం, కర్మ ఉంటాయో అక్కడే ఆ దైవానుగ్రహం ఉంటుంది, విజయం సిద్ధిస్తుంది. రాబోయే 3 రోజులు మీకు అద్భుతమైన సంకేతాలను ఇవ్వబోతున్నాయి. గొప్ప అవకాశాలను మీ ముందుకు తీసుకురాబోతున్నాయి. మిమ్మల్ని ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ప్రకృతి సిద్ధంగా ఉంది. మీరు చేయాల్సిందల్లా కూడా మీ లక్ష్యం పడ్డ నిజాయితీగా ఉండడం, అడుగు వెనక్కి వేయకుండా ఆపకుండా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉండడం. ఇట్లా మీ జీవితంలో ఒక కొత్త దారిని చూపిస్తుందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన యథార్థ జ్యోతిష విశ్లేషణ కొరకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు పంచే చిన్న సమాచారం ఒకరి జీవితంలోనే పెద్ద మార్పుకు కారణం కావచ్చు. కాబట్టి వీడియోను చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఆ దైవం ఎప్పుడు మీకు తోడుగా ఉండి మీ కష్టాలను, సమస్యలను అన్నీ కూడా తీర్చేసి మీ బాధలను తీర్చేయాలని చెప్పి, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే, అంటే శత్రువుల నీడ కూడా మీ పైన పడకుండా ఆ భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు ఎప్పుడు మీకు తోడుగా ఉండాలి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి.